ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండదేవతాయ నమ. కుర్రో కుర్రు వనదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం ఈ 12 రాసులకి స్థితిగతులు ఏమిటి, యోగ నక్షత్ర గడియలు ఏమిటి, మరి ఏమేమి నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉండాయి, మరి ఇంట్లో మనశ్శాంతత ఎందుకు లేకుండా అయిపోతుంది, మరి చేతిలో డబ్బు ఎందుకు నిలబడతలేదు, మరి చేయాల్సిన పిల్లలకి చదువు పరంగా ఎంత చదివినా కూడా వాళ్ళకి బుర్రకెక్కుకోకుండా ఉండటం, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి అండర్స్టాండింగ్ కాకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని రావటం, మరి వ్యాపారంలో ముందుకు రాకోకుండా ఉండటం, బిజినెస్లో డెవలప్మెంట్ కాకుండా ఉండటం, చేసే పార్ట్నర్షిప్లో గొడవలు రావటం, మరి ప్రేమించిన స్త్రీ నుంచి కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు చికాకులు కొన్ని ఎదురు కావటం, ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి మనకి మోసం జరగటం, మరి ఇలాంటి స్థితిగతులు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధి అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు రాబోతుంది, మరి ఈ స్థితిగతులు గడియలు గ్రహదోషాలు ఏమిటనేది జాతక చక్రం వేసేసి వాళ్ళ పేరు బలంలో ఈ 12 రాసుల గురించి చూసి శక్తితో మేము అమ్మవారి విషయాలు మీకు చెప్తుంటాం. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలము. మరి మీరు ఏ కార్యక్రమాలని మీరు అనుకుంటున్నారో ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా చేతికాడికి వచ్చి కొన్ని పనులు భంగమైపోతుంటాయి. కానీ కళ్యాణ గడియలు అనేది వీళ్ళకి దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటాయి. మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం కరెక్ట్గా ఉండకోకుండా కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే 3 గ్రహాలు వీళ్ళ మీద ఘోషిస్తున్నాయి. 3 గ్రహాలు వీళ్ళ మీద ఘోషించిన దానివల్ల మైండు త్రికార శుద్ధి, మైండు మనస్తత్వం, ఆలోచన కరెక్ట్గా ఉండదు. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం వీళ్ళకి 100% వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ కాకోకుండా అయిపోతుంటుంది. మరి ఏ కార్యక్రమం చేస్తే నాకు బాగుంటుంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు మాకు కలిసి వచ్చే మార్గాలు ఉన్నాయా లేవా అనేది ఈ రాశి వాళ్ళకి చాలామందికి సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు 17వ తారీఖు నుంచి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా 17వ తారీఖు నుంచి మంచి రాజయోగం అనేది ఇలా జాతకంలో రాబోతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా పెద్దవాళ్ళు డైరెక్షను, చేసే పనులు, స్నేహాలు కొన్ని తగ్గీయటం, పెద్దవాళ్ళ డైరెక్షన్లోకి వెళ్ళటం, మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు, లేనిపోయిన సమస్యలు కూడా ఇలా జాతక యోగంలో కొన్ని కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి స్త్రీ జాతకంలో అనేది ఇలా జాతకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ స్త్రీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండేట్టుగైతే ఇలా జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే యోగం అనేది 100% వీళ్ళకి సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము, ఆలోచించి అడిగియండి. కాబట్టి వీళ్ళకి విద్యాపరంగా చూసుకుంటే మంచి విద్య సాధించే యోగం ఉంది. కాబట్టి రాజకీయంలో కూడా అనుకున్నది సాధిస్తారు, అనుకున్నది పూర్తి చేయగలుగుతారు. ఏ కార్యక్రమం చేసినా 100% వీళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది. మరి ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేని దానివల్ల మనస్సు ఒక రకంగా ఉండలేదు. మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సింది భగవంతుడు దైవ అనుగ్రహం అనేది ఎక్కువగా పొందాలి. మరి దైవ అనుగ్రహం ఎక్కువగా పొందాలి అంటే స్త్రీ ఆంజనేయ స్వామిని పూజాబలం చేయాలి. ఆంజనేయ స్వామికి వీళ్ళు చేయాల్సింది 101 తమలపాకుతోని పూజాబలం చేయాలి. పూజాబలం చేసిన తర్వాత 3 వారాలు అయిపోయాక 4వ వారం రోజున
వడమాల తెచ్చి వడలు తయారు చేసి స్వామి మెడలో వేసి పూజా బలం చేసినట్టుగైతే వీళ్ళకి అనుకున్న కోరికలు చేసే పనులు 100% వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయిపోతాయి. కాబట్టి స్నేహాలు కొన్ని తగ్గించాలి. ఏ పనైనా కానీ ఏ కార్యక్రమమైనా కానీ తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. ఏ కార్యక్రమం కానీ ఆలోచించి అడుగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మా ఫోన్ నెంబరు 9399922254. ఈ నెంబర్కి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మరి మీ ఫాస్ట్ ప్రజెంట్ ఎలాగ నడుస్తుందనేది కూడా జాతక చక్ర గణితం వేసి చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా దగ్గర మీకు పరిష్కారం దొరుకుతుంది. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ఓం నమ శివాయ. సర్వో జన సుఖినో భవంతు.